సమాజానికి అర్థమయ్యేటట్లు చెబితే, నా భారతదేశానికి నువ్వు అర్థమయ్యేటట్లు చెబితే నిన్ను కూడా గుండెలో పెట్టుకుని ప్రేమిస్తుంది నా దేశం. అంత గొప్ప దేశంలో పుట్టే మంచి ఉన్నత సంస్కారాలు కలిగిన దేశం. సంస్కారానికి మతంతో సంబంధం లేదు, మానవత్వంతోనే సంబంధం ఉంటుంది. తల్లి తండ్రి నేర్పించేది సంస్కారం, పెద్దలు నేర్పించేది సంస్కారం. మరి ఎంత సంస్కారం నేర్పించినందుకు ఆడవాళ్ళని చులకన చేసిందో మన దేశం. కానీ మరి సంస్కారహీనులై స్త్రీలను గౌరవించవలను అని అదే స్త్రీని కట్నాల కోసం కొట్టి చంపినటువంటి దేశంలో ఉన్నాం. అదే స్త్రీని సతీ సాగమనం పేరట చంపిన దేశం ఇది. ప్రతి దేశంలో ఎక్కడో చోట స్త్రీ పట్ల వివక్ష ఉంది, లేకుండా లేదు. స్త్రీ మాటకు విలువ లేకుండా, స్త్రీ ఇష్టానికి విలువ లేకుండా చేశాం. అన్ని చోట్ల అన్ని తప్పులు పొరపాట్లు ఉన్నాయి. తప్పులు వెతుక్కుంటూ పోతుంటే దేవుడు దొరకడు, దేవుణ్ణే వెతుక్కుంటూ పోతే తప్పులు తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళలో తప్పు ఉంది, వీళ్ళలో తప్పు ఉందని చెప్పడం కంటే కూడా సత్యం ఎక్కడుందో వెతికితే చాలు, ఆటోమేటిక్గా తప్పులు వాటికవే తొలగిపోతాయి. విడిచిపెట్టేస్తాం తప్పులను కూడా.